వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే అండి. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ కులగణన ద్వారా కొంత రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో కూడా కొంత లబ్ధి పొందుతుందని అనుకున్నట్టుంది. కాకపోతే కొంత బూమరాంగ్ అవుతున్నట్టుంది. ఏంటి తేనె తుట్టిని కదిపారు అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం చూడదండి. కాంగ్రెస్ పార్టీ లాభ నష్టాలు చూసుకోదండి. అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశంలో అణగారిన వర్గాలకు హక్కులు ఇస్తూ రాజ్యాధికారం ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు చేసిన పార్టీ, దళితులకు ఎస్సీ ఎస్టీలకు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో కూడా అప్పటి వరకు మొన్నటి వరకు సోనియా గాంధీ గారు ఉన్నంత వరకు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత వరకు రిజర్వేషన్లు వారి హయాంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే బీసీలకు వచ్చినాయి. సామాజిక న్యాయం చేయటంలో పెద్ద పాత్ర అన్ని పార్టీలకు ఆదర్శవంతమైన మార్గదర్శనం వహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏవో రాజకీయ విమర్శలు చేస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం. కానీ పనులు జరిగిపోతుంటాయి. ఈరోజు దేశాన్ని ఎటు చూసినా సరే అనేక రంగాల్లో పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేసి అన్ని వర్గాల వాళ్లకు హక్కులు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కావాలని కొంతమంది మాట్లాడుతుంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది. అసలు కులగణన ఆలోచన తెచ్చిందే మా నాయకుడు రాహుల్ గాంధీ. గొప్ప ఆలోచన. రాహుల్ గాంధీ కులం లేదు, నాయకుడికి ఎప్పుడు కులం ఉండదు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, వెర్రి బాధలు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. నాయకుడికి కులం ఉండదు. జనానికి కులం ఎందుకుంటది? జనానికి వాళ్ళ సంక్షేమం కోసం, తర్వాత వాళ్ళకి హక్కులు కల్పించడం కోసం, వాళ్ళకి రాజ్యాధికారం కల్పించడం కోసం. ఇప్పుడు బాటలు వేస్తేనే కొద్ది రోజులకు వాళ్ళకి అన్ని కూడా లభిస్తాయి, భవిష్యత్తులో లభిస్తాయి. అయితే మానవతారాయ్ గారు, మీరు అన్న పాయింటే తీసుకుందాం. మీరే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, మీరే అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు అనుకుంటే ఇప్పటిదాకా రిజర్వేషన్ కొనసాగించడం కూడా మీ పార్టీ వైఫల్యం అనుకోవచ్చా? ఎందుకంటే రెండు అంశాల మీద రిజర్వేషన్ రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు. ఒకటి ఆర్థిక అంశము, రెండు సామాజిక అంశము. సామాజికంగా అస్పృశ్యత లేకుండా అన్ని కులాలను కలిపే విధానం పట్ల ఏ రాజకీయ పార్టీ, మీ పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీ ముందడుగు వేయలేదు. ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి ఏ రకంగా ముందడుగు వేయలేదు. కేవలం రిజర్వేషన్లు కల్పిస్తూ పోతే సరిపోతుందా? దాని బేసిక్ మూలసూత్రం మీద ఏ రాజకీయ పార్టీ అయినా దృష్టి పెడుతుందా? 10 సంవత్సరాల కాల పరిమితి రిజర్వేషన్లు పెట్టినా ఆదివాసీ కూడలు అట్టనే ఉన్నాయి. తర్వాత ఎగ్జాక్ట్లీ అదే ప్రస్తావిస్తున్నా. అవన్నీ అలానే ఉన్నాయి అంటే పరిపాలించిన వారి వైఫల్యం కాదా అని అడుగుతున్నా. అవన్నీ అలానే ఉన్నాయంటే, ఇంకా రిజర్వేషన్ కొనసాగిస్తూ పోతున్నామంటే పాలకుల వైఫల్యం కాదా? మరి చెప్పమనండి, బీజేపీ మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పమానండి, వేరే పార్టీని చెప్పమానండి. కేసీఆర్ గారే భారత రాజ్యాంగంలో ఇవన్నీ కాదు, సంపూర్ణ ఈ రోజు దేశ సంపద ఎవరి చేతిలో ఉందండి? మెజారిటీ ప్రజల చేతిలో ఉందా? కొద్ది మంది చేతిలో ఉంది, పెత్తందారుల చేతిలో ఉంది, భూస్వాముల చేతిలో ఉంది, రాజ్యాధికారం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు విప్లవాత్మకంగా ఆలోచన చేశారు. ఈ దేశ ఫలాలు, రాజ్యాధికారం బహుజన నిమ్న వర్గాల చేతుల్లో కూడా ఉండాలని ఆలోచించారు. తప్పేం లేదే. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందే. ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే హక్కు రాహుల్ గాంధీకి ఉంది, కానీ చేపట్టిండా? మరి మైనార్టీ అండ్ సిక్కు వర్గాన్ని మేధావు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీలో సాధ్యమైద్దా? బీఆర్ఎస్ పార్టీలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇస్తారా, ఒక ఎస్సీకి ఇస్తారా, ఒక ఎస్టీకి ఇస్తారా చెప్పమనండి. సామాజిక న్యాయం చేయటంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు మార్గదర్శి. అది గుర్తుపెట్టును. కాంగ్రెస్ పార్టీని నిందించాల్సినటువంటి పని చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే. కాబట్టి ఏదో మాట్లాడతారు. శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం జరిగింది, మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ అనుమానాలు. ఆ 3 లక్షల మంది, 3.3 లక్షల మంది లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ప్రజాస్వామిక విధానం ఇది? గతంలో ఎట్లున్నదా? అంతా నియంత్రితమే కదా. అసలు కులగణన చేయనోడు, గతంలో ఒక్క రోజులో మొత్తం జనగణన చేసి ఆ వివరాలు బయట పెట్టినోడు కూడా మాట్లాడతాడు. సమాచారం మొన్న జరిగిన రైట్. ఓకే రవీందర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం మానవతారాయ్ గారు, సిగ్నల్ వీక్ గా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వెంకటేశ్వర గారు ఏం చెప్తారు, రవీందర్ రెడ్డి గారు ఏం చెప్తారు విందాం. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మానవతారాయ్ గారు ఈ రిజర్వేషన్ల పరంపర కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అనేది మాట్లాడుతున్నారు. అది వాస్తవే ఉన్నారు. కానీ ఇక్కడ